వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైననో సొగసైననో లేదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడినటువంటి పుస్తకం యెషయా గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో ప్రవక్తల గ్రంథాలు అనే పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథం దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న పుస్తకాలను ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. ఈ ప్రవక్తల గ్రంథాలలో మొదటి పుస్తకం యెషయా గ్రంథం. ఈ యెషయా అనేటటువంటి ఆయన దేవుడు దర్శనాన్ని చూచి దేవునికి ప్రార్థన చేసి తాను పవిత్రపరచబడిన తరువాత దేవుని వాక్కులు అతని దగ్గరకు వచ్చాయి. ఆ మాటలను ఇశ్రాయేలీయులకు తెలియపరిచి ఆ మాటలను ఒక పుస్తకంగా రాశారు. ఆ పుస్తకమే యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథానికి 66 గ్రంథాలు కలిగిన పుస్తకం. ఈ యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా అంటారు. కారణం ఏమిటి అని అడిగితే ప్రతి ప్రవచనాలు కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో సర్వ మానవాళి నిమిత్తమై ఆయన కలువరిగిరి శిలువలో యాగమైనటువంటి ఆ సందర్భంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితిని ఈ 53వ అధ్యాయములో వివరముగా రాయడం జరిగింది. ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవచనాత్మకంగా ఈ 53వ అధ్యాయములో రాస్తూ ఒక చక్కని మాటను ఆయన చెప్తున్నారు. అతనికి స్వరూపమైననో సొగసైనను లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఆయనకు స్వరూపము లేదు. ఈ మాటను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఈ మాట ఎవరిని గూర్చి అని అడిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి. యేసుక్రీస్తు ప్రభు వారికి స్వరూపము లేదా అని అడిగితే ఆయన స్వరూపం కలిగిన వారే. ఎందుకనగా దేవుడు స్వరూపమును కలిగిన వాడే. ఎందుకనగా దేవుడు ఈ భూమి మీద మానవుణ్ణి కలుగ చేసినప్పుడు ఆయనే చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవునికి స్వరూపముంది. ఆయన తన స్వరూపములో మానవుణ్ణి సృజించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్వరూపము కలిగిన దేవుడు ఎందుకు ఆయన స్వరూపాన్ని కోల్పోవలసి వచ్చింది? దేవునికి ఉన్న స్వరూపం ఏమిటి? ఆ స్వరూపాన్ని ఆయన ఎందుకు కోల్పోవలసి వచ్చిందో ఈ శ్రేష్టమైన సమయంలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుడు కలిగి ఉన్న ఒక స్వరూపమును గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 17వ అధ్యాయములో ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతున్నారు.
నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపం ఏమిటి అని అడిగితే ఆయనది నీతి స్వరూపము. ఆయన నీతి కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఈ భూలోకములో ఈ స్వరూపము మానవులకు లేదు. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, దేవుడు నీతి స్వరూపమును కలిగిన వాడు. మరింకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికున్న స్వరూపం ఏమిటి అని అడిగితే ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా దేవుడు ఈ లోకములో ఉన్న మానవులను ప్రేమించాడు. ఈ మానవులు దారి తప్పున్నారని, పాపములో ఉన్నారని, ఆ పాపమునకు వచ్చు జీతము మరణము, నిత్య నరకము గనుక నరకమునకు వెళ్ళుట దేవునికి ఇష్టము లేక ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆయనే మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మనలను ఎప్పుడు ప్రేమించారు? మనం ఆయన్ని ప్రేమించలేదు. వాక్యంలో రాయబడి ఉంది, మనము భక్తిహీనులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడు. మనం ఆయనకి శత్రువులుగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. ఎందుకనగా మన దేవుడు ప్రేమస్వరూపి. ఈ భూలోకంలో ఒక వ్యక్తి తనను ప్రేమించిన వారిని వారు ప్రేమిస్తారు, కానీ యేసయ్య శత్రువులను సైతము ప్రేమించిన దేవుడు, శత్రువుల రక్షణ కొరకు ప్రార్థించిన దేవుడు. ఈ భూలోకంలో ఉన్న సర్వ మానవాళి ఆయనకు విరోధముగా జీవిస్తున్నప్పుడే వారు నిత్య జీవములో ప్రవేశించాలని సర్వ మానవాళి యొక్క దోషములను, పాపములను ఆయన భుజాల మీద వేసుకున్నాడు. కారణం ఒక్కటే, ప్రేమ. దేవుడు ప్రేమస్వరూపి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకున్న మరొక లక్షణాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, యేసుక్రీస్తు ప్రభు వారు సత్యస్వరూపి. ఎందుకనగా ఆయనలో సత్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో సత్యము లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడునో నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీరుస్తున్న సమయంలో పిలాతు గారు అడుగుతున్నారు, నీవు రాజువా? యేసు ప్రభు వారు చెప్పారు, నీవన్నట్టు నేను రాజునే. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అని అడిగితే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు కూడా నా మాటను వింటాడు అని చెప్పారు. వెంటనే పిలాతు అడిగిన ప్రశ్న, అసలు సత్యం అనగా ఏమిటి? సత్యం అంటే ఏంటో పిలాతు గారికి తెలియలేదు. కారణం ఏంటంటే ఈ లోకంలో సత్యము లేదు గనక. ఈ లోకంలో సత్యము లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారే సత్యము. అందుకే ఆయన చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు తెలియపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆయన నీతి స్వరూపుడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు సత్యస్వరూపి. ఆయన స్వరూపమందు దేవుడు ఆదామును కలుగజేశాడు.
అయితే ఈ ఆదాము అవ్వలు దేవుని మాటను వినకుండా ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధముగా వారు పాపము చేసినప్పుడు ఈ దేవుని స్వరూపమును వారు కోల్పోయారు. దేవుని స్వరూపమును వారు పోగొట్టుకున్నారు. అయితే దేవుని ప్రణాళిక ఏమిటి అని అడిగితే, ఆయన తన స్వరూపమందు మానవులను కలుగజేశాడు గనుక మరలా ఆ స్వరూపమును పోగొట్టుకున్న ప్రజలకు తన స్వరూపమును ప్రజలకు ఇచ్చుటకు ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. యెషయా ప్రవక్త 53:2 అదే మాట రాయబడి ఉంది, ఆయనకు స్వరూపము లేదో. ఏమంటే స్వరూపము కలిగిన దేవుడు ఎందుకు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు? మనలను తన స్వరూపములో మార్చడానికి. అందుకే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏ స్వరూపమాన్ని ఆయన కలిగి ఉన్నాడు? దాసుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అని అడిగితే మనలను ఆయన స్వరూపములోనికి మార్చడానికి. అందుకే అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాట చెప్తారు. కాబట్టి సహోదరులారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అని అన్నారు. నిజమే. ఎందుకనగా దేవుని సంఘము దేవుని స్వరూపములోనికి మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి, దేవుని ప్రేమ కలిగిన వారిగా మార్చబడాలి, దేవుని యొక్క సత్యవంతులుగా మార్చబడాలి. అలా మార్చబడాలని ప్రియ దేవుని బిడ్డలారా యేసయ్య స్వరూపాన్ని కోల్పోయాడు. మనం ఎప్పుడైతే దేవుని స్వరూపములోనికి మార్చబడతామో దేవునితో మనం ఉంటాం, దేవునితో సహవాసం చేస్తాం. ఆయన ఉండు స్థలములో మనమును ఉండునట్లుగా మన నిమిత్తమై ఆయన తన స్వరూపాన్ని కోల్పోయారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన అతిక్రమాలను మన దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పవిత్రపరచబడి దేవుని స్వరూప్యములోనికి మార్చబడదాం. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా నీవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎందుకనగా నీ స్వరూప్యములోనికి మేము మార్చబడటం కొరకు మా కొరకు నువ్వు గాయపరచబడ్డావు, నలుగుగొట్టబడ్డావు, శ్రమలు అనుభవించావు, ముళ్ళ కిరీటం ధరించావు, భారభరితమైన సిలువ మ్రానును మోసావు నాయన. మాలో ఉన్న పాపమును అయ్యా తొలగించుట కొరకు మా దోషములు నీ భుజాన మోపబడ్డాయి. అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నీ రక్తములో కడుగుబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ దినమంతయు కూడా నీ బిడ్డల పనులలో ప్రయాణాలలో మీరే తోడుగా ఉండండి. కృపాక్షేమాలు అనుగ్రహించండి. అందరి అవసరతలను మీరు తీర్చండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనం. బాసిల్లేను సిలువలు పాపక్షమా
సుప్రభో నీ దివ్య క్షమ బాసిల్లిను సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లిను